కాకినాడ జిల్లా పిఠాపురంలో 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు, పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్, స్థానిక ఎమ్మెల్యే పేండెం దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడాలంటే పోలీస్ శాఖ చాలా అవసరమని కొనియాడారు. పోలీస్ వ్యవస్థ లేనిదే సమాజంలో మానవుడు శాంతియుతంగా జీవించడం చాలా కష్టమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, కొత్తపల్లి, గొల్లప్రోలు ఎస్ఐలు, పిఠాపురం టౌన్, రూరల్ ఎస్ఐలు మరియు చైర్పర్సన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ బాగుందండి, ఒకసారి మీరు ఒకసారి కొంచెం అందరినీ అనుకుంటా ఒకసారి చూసేయండి సార్. ఒకసారి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ యొక్క సేవలు చాలా అవసరం. మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల యొక్క భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి గతంలో శాసనసభ్యురాలుగా కూడా మొత్తం 3 పోలీస్ స్టేషన్లు, పిఠాపురం నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లు, గొల్లప్రోలు, పిఠాపురము, యూ కొత్తపల్లి కట్టించడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఎంపీగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకొని పోలీస్ శాఖ చెప్పిన వాటికి మరి ముఖ్యంగా బాగా పాడైనట్లు కిర్లంపూడి ఒకటి, అదేవిధంగా తిమ్మాపురం ఒకటి, పిఠాపురం టౌన్ స్టేషన్, ఈ 3 స్టేషన్లు తీసుకొని సిఎస్ఆర్ నిధుల నుంచి మరి కిర్లంపూడి 60 లక్షలు, అదేవిధంగా తిమ్మాపురం 65 లక్షలు, మనకి ఇక్కడ ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్ 75 లక్షలతో పైన ఉండే ఫ్లోర్తో సహా ఉండేలాగా విధంగా ఇక్కడ డిజైన్ చేయించి పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ శాఖని, పోలీసు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా త్వరితగతిన కోఆర్డినేట్ చేసి మరి ఆ కాంట్రాక్టర్ గారు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన కాంట్రాక్టర్ గారు కానీ, మన పోలీసు ఇంజనీరింగ్ శాఖ కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని 6 monthsలోనే బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి మరి పోలీస్ శాఖకి అందించడం జరిగింది. అలాగే ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. కాబట్టి ఆయా ఉద్యోగులందరికీ కూడా మరి వారికి విధులు నిర్వర్తించడానికి మంచి భవనాలు కావాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ పోలీస్ శాఖకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసు స్టేషన్ ఇప్పుడు మీరు చూశారు, సాధారణంగా గతంలో అంటే ఎర్ర రంగు వేసి పోలీస్ స్టేషన్కి రావడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినట్టు, ఇతర శాఖల ఆఫీసులకు వెళ్ళినట్టుగా పోలీస్ స్టేషన్కి తమ కష్టం చెప్పుకోవాలంటే ఒక రకమైన ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్గా పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా దిశ చట్టం ప్రకారము ఇక్కడ స్టేషన్కి ఎవరైనా వచ్చినా కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉండి దిశకి ప్రత్యేకమైన కౌంటర్ కూడా ఏర్పాటు చేసి వారికి కూడా సేవలు అందించడానికి చేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పోలీసు శాఖకు సంబంధించి అనేక విషయాల్లో మరి ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎక్కడా భంగం లేకుండా పోలీసు వ్యవస్థ పనిచేసేలాగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇలా ఈ భవనాలు నిర్మించే అవకాశం ఎంపీగా నాకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హోంమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 6వ తేదీన తిమ్మాపురంలో కూడా హోంమంత్రి గారి చేతుల మీదుగా ఆ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. సో మనకి ఈరోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్, కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది. సో దీనిలో మనం ఎంపీ గారు,
సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 70 లక్షలు ఈ పోలీస్ స్టేషన్కి అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక 6 నెలల ముందు ఈ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన పాత పోలీస్ స్టేషన్ కొన్ని పాతది, అది కాకుండా ప్రజలు వచ్చి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మనకి పిఠాపురం టౌన్ ఎప్పుడూ ఒక బిజీ స్టేషన్ కాబట్టి దానికి ఒక మంచి స్పేస్ బాగా ఉన్నట్టు ప్రజలు వచ్చి వెళ్ళిపోతున్న కంఫర్టబుల్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో పాటు ఈ పోలీస్ స్టేషన్ కొత్తదిగా ఒకటి కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు లక్కీలీ ఏంటంటే ఈ ప్లేస్ కూడా మెయిన్ రోడ్లో దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్లేస్తో పాటు ఇంత మంచి ఒక స్పేషియస్ అయిన ఒక కొత్త పోలీస్ స్టేషన్లో మన ఇంకా ప్రజలకి మంచి సేవ చేయాలన్న ఒక ఆపర్చునిటీ కూడా పెరుగుతాయి. సో దీనికి మనకి తోడుగా ఉండి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసిన ఎంపీ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇది ప్రారంభించిన మినిస్టర్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేడంకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే పిఠాపురం గారికి, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఈ కొలిక్కి తీసుకుని వచ్చిన ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్డిపిఓ గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బందులకి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ని నేను అడిగిన వెంటనే 6 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చిన కాంట్రాక్టర్, అదేవిధంగా ఇంజనీర్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఇంజనీర్ ఏఈ గారు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు.